గుంతలు జలకళ సంతరించుకున్నాయి. ఆ చెరువులపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. మొత్తంగా తెలంగాణ నీలి విప్లవం దేశానికి ఆదర్శంగా నిలిచింది. అట్లాంటి అద్భుతమైన చేప పిల్లల పథకంపై నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం మత్స్యకారుల జీవన స్థితిగతులపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చేప పిల్లల పంపిణీ పథకంపై నీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా ఏప్రిల్లో టెండర్లు జరిగి మే నెల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా జరుగుతూ జూన్ నుంచి ఆగస్టు లోపు చేప పిల్లలకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. చెరువుల్లో ఆ పంపిణీ చేసినటువంటి చేప పిల్లలను వదులుతారు. ఆ తర్వాత 6 నెలల పాటు అవి పెరుగుతూ ఉండే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా జూన్ నెల వరకల్లా ఇట్లాంటి ప్రక్రియ అంతా పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే జూన్ పూర్తిగా వస్తున్నా కానీ కనీసం టెండర్ల ప్రక్రియ కూడా జరగని సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు మత్స్య సహకార సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మూసా మల్లేశం గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్న అనుభవం ఉంది. సరే, ఎట్లా ఉంటుంది ఈ చేప పిల్లల పంపిణీ పథకం? ఎట్లా ఉంటుంది? ఇప్పటికల్లా చేరాల్సి ఉండేనా? ఏం చెప్తారు? వాస్తవానికి 2016లో ఈ పథకం చేపల పంపిణీ అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మంచి ఉద్దేశంతో ఇక్కడ సంఘాలలో కొంత ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆకాంక్షతో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాస్తవానికి అనేకమైనటువంటి సమస్యలు వృద్ధులు అయినప్పటికీ కూడా మనకు దీంతో కొంత సంఘాలకు ఆర్థికంగా పరిపుష్టి కలగడానికి ఉపయోగపడడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పటికే ఇది ఏప్రిల్ మే వరకే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మనకు జూన్ జూలై నుండే వాస్తవానికి చేపల పంపిణీ జరగాలి. వాస్తవానికి ఇది అప్పటి నుండి కూడా మనకు జూన్ జూలై కాకుండా ఆగస్టు సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యేది. దీనివల్ల కొంత పెరుగుదలకు మందగించకపోవడం అనేది జరిగింది. అయితే కాకపోతే మేము అప్పటి నుండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా 20 సంవత్సరాల నుండి పనిచేసినప్పటికీ కూడా మా డిమాండ్ ఏంటంటే, ఏ విధంగా అయితే మత్స్య బంధువు ఏదే రైతు బంధులాగా ఇవ్వడం జరిగిందో అదే రకంగా మీరు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని కూడా డైరెక్ట్ సంఘాలకు కనుక అరేంజ్మెంట్ చేసినట్లయితే వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడే తీసుకొచ్చుకొని పోసుకున్నట్లయితే ఈ వర్షపు నీటితో తొందరగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. జూన్ జూలై మాసంలో పోసుకున్నట్లయితే ఆ పథకం అది స్కీమ్ పెడితే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని ఆ రోజు కూడా కోరడం జరిగింది. కానీ అది కూడా ఈసారి ప్రకృతి ఏది అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వం దృష్టికి పోయిందే. కాకపోతే ఈ మధ్య అనూహ్యంగా ఈ ప్రభుత్వం మారడంతో ఇంకా దీనిపైన ఒకటి కరెక్ట్ నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొంత సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంది. వీక్గా ఉండి ఎదుగుదలకు రావడితే అది దానివల్ల నష్టం జరగడానికి మత్స్యశాఖ సంఘాలు ఆర్థికంగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉందని నాకు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. అయితే ఇప్పుడు మత్స్య సంఘాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఎన్ని మత్స్య సంఘాలు ఉన్నాయి? ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి? ఇది ఎంతమంది మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఇది వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 900 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 180 మహిళా మత్స్య సహకారాలు, మిగతా అన్ని కూడా మగవాళ్ళకి సంబంధించిన మత్స్య సహకారాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అయితే దాదాపు దీనికి అఫీషియల్గానే మనకు అధికారికంగానే దాదాపు 1,00,000 మంది మత్స్యకారులు ఈ వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంకా 50,000 మంది కనుక మనకు అనధికారికంగా, అంటే ఎందుకంటే ఈ నీటి విస్తీర్ణంతో దీనికి లింక్ ఉంది కాబట్టి, నీటి విస్తీర్ణం ఉంటేనే మనకు సభ్యత్వం వస్తుంది కాబట్టి ఆ లింక్తో అందరికీ ఇంకా సభ్యతాలు కాకపోవడం జరుగుతుంది. దీంతో ఏంటంటే ఇంకా 50,000 మంది, అంటే ఓవరాల్గా మనం ఆడళ్ళు మొగలు కలుపుకున్నట్టే 2,00,000 మంది వరకు ఈ వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి ఆస్కారం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మన వాతావరణ స్వభావాన్ని బట్టి ఎట్లాంటి చేప పిల్లలు వేస్తూ ఉంటాము, ఇంకా ఎలాంటి చేప పిల్లలను కూడా మన చెరువుల్లో వేస్తే అవి బతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రవ్వు, బొచ్చ, మెరిగ, బంగారు తీయ ఇవో మనం ఏసీ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బొమ్మే కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా రొయ్య కూడా మనకు గోదావరిలో దొరికేటువంటి రొయ్య పిల్ల కూడా తీసుకొచ్చి మనం ముఖ్యంగా రామప్ప, లక్నవరం, ములుగన్పూర్, అదే కాకుండా ఈ మధ్యలో కొంత మనకు ఈ జనగాం ఏరియాలో కూడా ఈ రొయ్యల ఉత్పత్తి కూడా ఎక్కువ జరుగుతుంది, పెరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇది మంచి
పథకంగానే మనం భావించవచ్చు. ఈ మధ్యలో ప్రభుత్వం కొంత సబ్సిడీ రూపేణా మనకు ఇండివిజువల్గా కూడా చేపపిల్లల పెంపకాలు తవ్వకాలు చేసుకోవడం, చెరువులు తవ్వుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా చాలా వరకు ఇప్పుడు ఈ బొమ్మె, రవ్వు, బొచ్చె లాంటి ఇది చేపల మల్లు చేసి చేపల చెరువులు చేసి వాళ్ళు కూడా పెంచడం జరుగుతుంది, ఫీడింగ్ ఇచ్చి. ఏ విధంగా అయితే మనకు బాయిలర్ కోడ్స్ అవి విధంగా ఫీడింగ్ ఇచ్చి చేస్తున్నారు, ఇదే రకంగా మనకు రైతులు కూడా ఈ ఆధునిక పద్ధతులతో వచ్చినటువంటి ఉపయోగించుకుంటూ సొంత భూములు ఉన్న కాడ ఈ సబ్సిడీతో మల్లు చెరువులు తవ్వుకొని చేపల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఈ చేపల పంపిణీ కూడా చాలా వరకు ప్రజలకు అందుబాటులోకి ఎక్కువ మొత్తంలో రావడానికి ఇది దోహదం చేస్తుంది. మనతో పాటు సోమయ్య గారు అన్న, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది, ఇది ఎంతమంది మత్స్యకారుల మీద ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా ఈ చేప పిల్లలు ఇప్పటికల్లా వేయాల్సి ఉంటుందా, ఎట్లా ఉంటుంది పథకం? వాస్తవంగా ఈరోజు మరి గత ప్రభుత్వము మంచి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవంగా మిడిల్ మెన్ ఎక్కువగా మధ్యవర్తులకు ఈ చెరువులు ఇచ్చే కార్యక్రమంలో తెలంగాణలో మన ఆ మధ్యవర్తితనం పోవాలనే ఉద్దేశంతోనే వాస్తవంగా గవర్నమెంటు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. వాస్తవంగా దీనివల్ల మత్స్యకారులకు సరి అయిన టైంలో ఈ సీడ్ పోసినట్లయితే మరి మత్స్యకారులు లాభం పొందే అవకాశం ఉన్నది. వాస్తవంగా ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాస్తవంగా మరి దీని మీద మరి ఇప్పటివరకు కూడా ఏమూ నిర్ణయం తీసుకోలేదు. మరి ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే వాస్తవంగా ఇప్పటికే టెండర్ ప్రక్రియ స్టార్ట్ కావాలి, మరి కాలేదు. మరి ఇప్పటి వరకు మేము ఏమనుకుంటున్నాం అంటే ఇన్ని రోజులు మా అనుభవం పూర్వకంగా చెప్పేది ఏంటంటే నగదు బదిలీ పథకం ప్రకారము రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఈ మత్స్యకారులకు కూడా నగదు బదిలీ చేస్తే మనకు ఏదైతే కొన్ని చెరువులలో ఒకటేసారి చెరువులకు నీళ్లు రావు, ఆ పరిస్థితులలో చెరువు నీళ్లను బట్టి మనం పోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అప్పుడప్పుడు ఓసారి డిసెంబర్లో కూడా ఈ చేప పిల్లలు పోయడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో పోస్తే మరి ఎదుగుదల రాదు. కాబట్టి మేమేమంటున్నామంటే నగదు బదిలీ ద్వారా మత్స్యకారులకు ఈ నగదు బదిలీ చేస్తే వాళ్ళకు అనుకూలమైన టైంలో వాళ్ళే మంచి సీడ్ తీసుకొని పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది గత ప్రభుత్వంలో మేము వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా మరి గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఈ ఒకవేళ టెండర్ అయితే తొందరలో ఈ మధ్యలోనే టెండర్ పిలవాలని మేము కోరుతూ ఉన్నాం. అంటే జూన్లో వేసేటువంటి సీడ్ దాదాపు 6 నెలల తర్వాత తీస్తాం కాబట్టి అదొక మంచి బరువు వస్తుంది. ఇప్పుడు 1 నెల 2 నెలలు వెనక్కి పోతున్న నేపథ్యంలో చేప ఎంత బరువు పెరిగే అవకాశం ఉంటుంది, అది మత్స్యకారునికిగా ఎంత అంటే నష్టం చేకూరుస్తుంది? వాస్తవంగా లేటుగా పోస్తే ఎదుగుదల తక్కువ ఉంటుంది. కాబట్టి మేము పోయినసారి సెప్టెంబర్లో పోసినాం. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు కనీసం 250-300 గ్రాములే ఉంటున్నది. అది ఇప్పుడు అది ఎదగకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం పట్టలేము, ఆ చేప పిల్లలను పట్టినా కూడా వేస్ట్ అది. ఇప్పుడు అందుకనే చెర్ల వదిలిపెడుతున్నాం. ఇప్పుడు అది మనకు లాభదాయకంగా లేదు లేటుగా పోస్తే. మనం వాస్తవంగా జూన్ జూలై లోపల పోస్తేనే దాదాపుగా మనకు మనం పట్టే వరకు 1 కిలోన్నర దాకా వస్తుంది. అప్పుడే మత్స్యకారులకు లాభం ఉంటుంది. మనం లేటుగా పోస్తే దానివల్ల యూజ్ కూడా లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే జూన్ జూలైలోనే ఈ పిల్లలు వచ్చే అవకాశం చేయాలి. లేకపోతే మాకు నగదు బదిలీ పథకం ప్రకారము రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ఇస్తే మేము స్వయంగా మేము మంచి రకమైన విత్తనాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మత్స్య సహకార సొసైటీకి సంబంధించిన ప్రతినిధుల మాట. పూర్తి స్థాయిలో వీలైనంత త్వరగా చెరువుల్లో చేప పిల్లలు వేస్తే 6 నెలల కాలంలో అవి ఒక వెయిట్కి వస్తాయి, దాదాపు కిలోన్నర వచ్చే అవకాశం ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ వాటి బరువు తగ్గిపోతుందని చెప్పి మత్స్య సహకార సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తా ఉన్నారు. మరింతమంది మత్స్య శాఖకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమలో ఆధారపడే వాళ్ళను కలిసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మత్స్య సహకార శాఖకు సంబంధించిన అధికారులను కలిసి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మత్స్యకారులు అన్న, ఏంది పరిస్థితి మత్స్యకారులకు సంబంధించి ఈ చేప పిల్లల పంపిణీ జరగడం కదా, మీ ఉద్దేశం ఎట్లా ఉంది? మా ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి కూడా అసలు గత ఏ ప్రభుత్వాలు కూడా ఈ చేప పిల్లలు ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని అసలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మత్స్యకారులను గుర్తించి ఉచిత చేప పిల్లలను ఉచిత చేప పిల్లలను నగదు బదిలీ రూపకంలో ఇస్తే మా మత్స్యకారులు నాణ్యమైన చేప పిల్లలను తీసుకొని బలోపేతం అవుతారు, ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా నగదు బదిలీ ఇవ్వాలని మా ప్రతి మత్స్య సంఘానికి కూడా వాస్తవానికి ప్రతి సొసైటీకి మన అకౌంట్ బుక్ ఉన్నది. ఆ అకౌంట్లోనే మత్స్యశాఖ అకౌంట్, జాయింట్ అకౌంట్, ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఆ జాయింట్ అకౌంట్లోనే మీరు కనుక నగదు బదిలీ
చేస్తే మేము నాణ్యమైన చేప పిల్లలు తీసుకొని వచ్చి సరి అయిన టైంలో మేము చేప పిల్లలు చెర్లలో వదులుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని నేను ఈ టీ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు జూన్ నెల వరకల్లా ఇస్తే అవి చేప పిల్లలు చెరువులో వదిలితే అవి 6-7 నెలల వరకు అది పెరిగే అవకాశం ఉంటుంది కదా. ముఖ్యంగా ఈ లేట్ అవుతున్న కొద్దీ ఎంత నష్టం? లేట్ అవుతున్న కొద్దీ వాస్తవానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు లేట్ ఇవ్వడం వల్ల చెర్లల్లో జూన్ నుంచి వెళ్ళి జనవరి వరకే నీళ్లు ఉంటాయి. ఈ లోపు మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పిల్లలు ఇచ్చేసరికి అప్పటికే అవి చెర్లల్లో వాటర్ తగ్గుతాయి. కొన్ని ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉన్న వాటర్ సప్లై ఉన్న దానికో చెర్లలో కొంచెం పర్వాలేదు, మిగతా అన్నిటికీ ఎస్ఆర్ఎస్పి సప్లై లేదు కదా, వాటి చాలా ఇబ్బంది అవుతుంది. మేము అప్పటికే చేప పిల్లలు వదిలేసరికి చెర్లలో నీళ్లు దగ్గర పడుతున్నాయి, అవి ఎక్కడ పెరగట్లేదు కదా, చాలా నష్టపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా నగదు బదిలీ ఇస్తే మేము ఇన్ టైంలో నాణ్యమైన చేప పిల్లలు తీసుకొని పోస్తాం. అది అంటే స్టాక్ సైజు తీసుకొని పోయడం జరుగుతుంది. అదే చిన్న సైజు అయిందనుకో మాకు అసలు ఏ పిల్లలని కూడా ఏర్పడకుంటుంటాయి. చాలా అది ఎంత చీపురు పుల్లలాగానే ఉంటుంది వాస్తవానికి. అవి ఇప్పుడు మేము స్టాక్ సైజ్ తీసుకున్నాం అనుకో కొంచెం పెద్ద సైజు ఉంటుంది కాబట్టి మాకు అది ఏంటి అంటే దాని బొచ్చన, రవ్వున, బంగారు తీగన ఏదో మాకు తెలుస్తుంది అన్నమాట. ఇది చాలా చిన్న సైజు ఉన్నది అనుకో మాకు అసలు అది బురకనా ఏదని ఈసారి చాలా అసలు లక్షలలో నష్టపోయి ఒక్కొక్క మత్స్యకారులు ప్రతి చెరువులో బురకనే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాస్తవానికి కూడా మాకు ఏ ప్రభుత్వం ఇంతవరకు మత్స్యకారులను ఆదుకున్నది లేదు. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే మాకు చాలా సంక్షేమ పథకాలు మాకు టాటా ఏసీలు కానీ మత్స్యకారులకు మోటార్ సైకిళ్ళు కానీ ఎందుకంటే చేపలు అమ్ముకోవడానికి అన్ని రకాలుగా మాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతాను, మత్స్యకారులు ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా నగదు బదిలీ రూపకంగా ఇస్తే మేము నాణ్యమైన చేప పిల్లలను తీసుకొచ్చుకుంటామని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఏం చెప్తారా? ఇప్పుడు చేప పిల్లల పంపిణీ లేట్ అవుతుంది కదా, ఎట్లా ఉంటుంది అంటే ఈ వర్షాకాలానికి ముందే ఇవ్వాలన్నా ఎట్లుంటుంది? ఈ వర్షాకాలం మా కాన్న అయితే పర్తగిరి మండలంలో చిన్నపుశాల వరకు మేము పోసుకుంటాను. అంత బాగా బురకొస్తుంది. ఈ బురక ఎందుకు వస్తుంది మనకు అప్పుడు ఏర్పడుతుందా ఏర్పడతలేదా, ఈ పిల్లని ఎట్లా చూస్తున్నారు, ఈ బురక ఇంత ఘనంగా అయిపోయింది కదా అని మాకు లబ్ధి పొందుతలేము, దాంతో మాకు లాభం వస్తలేదు. చేప పిల్లలు ఎప్పుడు ఇస్తామంటారు? ఇప్పుడు దాన్ని ముచ్చటే లేదు మా కాడ పర్తగిరి మండలంలో, ఆ ముచ్చటే లేదు. ఎప్పుడు ఇస్తామనేది లేదు, ఏం లేదు. ఇది నష్టమేనా? మరి ఇది నష్టమే జరుగుతుంది కదా, నష్టం జరుగుతూనే తనలాడుతాను. మాకు ఎటు దరిదాపు దొరుకుతలేదు. ఈ ప్రభుత్వం మాకు సాయం చేయాలి. అంటే ఎప్పటికల్లా చేప పిల్లలు మీకు ఇస్తే ఒక 5-6 నెలల కాలంలో పెరుగుతాయి కదా, అంటే ఇప్పటికల్లా ఇస్తే ఎప్పటికల్లా ఒక 2-3 కిలోలు అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు చేప పిల్లలు ఇచ్చేది ఇన్నొద్దులు, చేప పిల్లలు ఇన్నొద్దులు ఇస్తే సంక్రాంతి వరకు అరకిల 5 చేప. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితేనే అది ఒక 2 కిలోలు, 1.5 కిలో వరకు వస్తుంది. 2 సంవత్సరాలు అయితేనే పిల్ల కూడా పెరుగుతలేదు. ఇప్పుడు ఊర్లలో ఎట్లాంటి చేపలను వేద్దాం అనుకుంటాను? ఏ రకం మీరు కోరుకుంటారు? ఎట్లున్నా కూడా బొచ్చే, రవ్వు, పులిస అయితే మెత్తపడిపోతుంది, దానికి ఎక్కువ నాణ్యతగా ఉత్తనే ఉడికిపోతుంది. అది బొచ్చను, రవ్వు, గ్యాస్ కట్టు, ఈ 3 అయితేనే ఏమన్నా లాభం వస్తుంది వాటికి. ఇది మొత్తంగా మత్స్యకారులు వీలైనంత త్వరగా చేప పిల్లలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు నగలి బలి పథకాన్ని కూడా ప్రవేశపెడితే తమకు లాభదాయకంగా ఉంటుందని మత్స్యకారులు కోరుతా ఉన్నారు. జూన్ నెల పూర్తిగా వస్తున్నప్పటికీ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై ఒక క్లారిటీ మాత్రం లేని సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు మత్స్య సహకార సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా వీలైనంత తొందరగా చేప పిల్లలను పంపిణీ చేయాలన్న డిమాండ్ మాత్రం వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మత్స్య సహకార శాఖకు సంబంధించిన జిల్లా అధికారిని మేడం విజయభారతి గారు మేడం ఉన్నారు. మేడం, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఏ సమయానికల్లా చేప పిల్లల పంపిణీ జరుగుతుంది? వాటిని ఎప్పుడు చేప పిల్లల్ని చెరువుల్లో కానీ కుంటల్లో కానీ వదిలే ఆస్కారం ఉంటుంది? సరే, ఈ సంవత్సరానికి గాను మాకు మత్స్యశాఖ కమిషనర్ వారి నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు అయితే ఇంతవరకు రాలేదండి. ఉచిత చేప పిల్లల పంపిణీ విధి విధానాలు కానీ ఏ విధమైన ఆదేశాలు లేవు. కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు దాని మీద.
సాధారణంగా గత సంవత్సరం ఎట్లా ఉండే మేడం ప్రాసెస్, ఎట్లాంటి సీడ్ వస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఆ సీడ్లో భాగంగా ఈ చేప పిల్లలే వచ్చాయని గుర్తించే ఆస్కారం ఏమన్నా ఉంటుందా? సో గత సంవత్సరం అయితే చిన్న కుంటలు అంటే పెరినియల్ ట్యాంక్స్ కాకుండా చిన్న చిన్న కుంటల్లో అయితే మనకి 35 to 40 mm సైజు ఉన్నటువంటి చేప పిల్లల్ని 2 రకాల చేప పిల్లల్ని పంపిణీ చేసేవారు. బొచ్చ, రోహు అండ్ బంగారు తీగ 3 రకాల చేప పిల్లల్ని పంపిణీ చేశారు. ఇవి కూడా 30% కింద పంపిణీ చేసేవాళ్ళము. సో మత్స్యకారులందరూ కూడా వచ్చి వాళ్ళు పంపిణీ చేసినప్పుడు కూడా వాళ్ళని కొలుచుకొని వాళ్ళు చేప పిల్లల యొక్క నాణ్యతను పరీక్షించుకొని వాళ్ళు తీసుకెళ్ళడం అయితే జరుగుతుండేది. అదే పెరినియల్ ట్యాంక్స్ అంటే సంవత్సరం పొడవునా నీళ్ళు ఉండేటువంటి చెరువులు లేదా రిజర్వాయర్లలో దానికి 80 to 100 mm చేప పిల్లల్ని అయితే పంపిణీ చేసేవాళ్ళము. దాంట్లో కూడా 3 రకాల చేప పిల్లల్ని మనం విడుదల చేసేవాళ్ళము. బొచ్చే, రోహు, మృగాల అనేటువంటి వెరైటీలను ఇవ్వడం అయితే జరిగేది. ఆ చేప పిల్లలు అయితే మనకి వాళ్ళు 80 నుంచి 100 mm ఉన్నాయా లేదా అని పరీక్షించుకున్న తర్వాత కేజీకి ఎంత వస్తున్నాయి అనే కొలత మీద తీసుకుని ఇన్ని కేజీలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని చేప పిల్లలు మనం వదలడం జరిగేది. మత్స్యకారుల నుంచి ఇంకా ఎలాంటి కొత్త వెరైటీలకు సంబంధించిన డిమాండ్ ఉంటుంది? మన నీటి సాంద్రత కావచ్చు, నీటికి సంబంధించినటువంటి అంశాల పరంగా కావచ్చు, వాతావరణ పరంగా కావచ్చు, మన దగ్గర ఎలాంటి చేపలను పెంచే అవకాశం ఉంటుంది, అవి ఇక్కడ బతికే అవకాశం ఉంటుంది? మన దగ్గర ఈ ఇండియన్ మేజర్ కార్ప్స్ అనే వెరైటీస్ బాగా పెరుగుతాయండి. వాటినే మనం ఇప్పుడు సప్లై చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చాలా చెరువుల్లో కూడా నాచు అనేటువంటిది ఎక్కువగా ఉండటం వలన, నీటి మొక్కలు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు కొన్ని సొసైటీల వారు గ్రాస్ కార్ప్ గడ్డి చేపను అడగడం జరుగుతుంది. గడ్డి చేప కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వెలిబుచ్చుతున్నారు. సో ప్రతి చెరువుకి కొన్ని గడ్డి చేపలు ఇచ్చినట్లయితే కనీసం ఒక 4-5 సంవత్సరాల్లో కొంచెం చేపలు నీటిలో ఉన్నటువంటి కలుపు పోయి నాచు అంతా పోయే ఆస్కారం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే మత్స్యశాఖకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు అయితే ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ విషయంలో క్లారిటీ రాలేదని మాత్రం స్పష్టమవుతూ ఉంది. ముఖ్యంగా మత్స్యకారులంతా కూడా వీలైనంత తొందరగా చేప పిల్లలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీలైతే నగదు బదిలీ ద్వారా డబ్బులను పంపించాలన్న డిమాండ్ కూడా ఒకటి వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇండియాకు సంబంధించినటువంటి ఎటువంటి చేపలైనా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల మేరకు ఆ మేరకు మత్స్యకారులు కోరేటువంటి చేప పిల్లను ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, వరంగల్ జిల్లా.